నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు ప్రేమోన్మాది కర్కశానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు అందజేసిన హోంమంత్రి విశాఖలో ఉద్రిక్తతకు దారితీసిన ఆశా వర్కర్ల ఆందోళన ఆశా వర్కర్లకు ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేయాలంటూ డిమాండ్ కరోనా సాకు చూపి స్థానిక ఎన్నికల నుండి తప్పించుకోవాలనుకోవడం తగదన్న టీడీపీ నేత కూన రవికుమార్ ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతో ప్రభుత్వం వద్దంటూ వ్యాఖ్య వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రైతులకు బేడీలు వేసిన ఎస్సీ డీఎస్పీని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ వరలక్ష్మి కుటుంబానికి టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత పరామర్శ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ గాజ్వాక శ్రీనగర్లోని ప్రేమోన్మాది కర్కశానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు పద్మప్రియ గురునాథరావులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రేమోన్మాది అఖిల సాయిని అతడికి సహకరించిన వారిని కూడా విచారణ జరిపి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసును దిశ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. వరలక్ష్మిని అతి దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమైన విషయమని ఈ సంఘటనను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకుని పోలీసు అధికారులకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరలక్ష్మి తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలని నచ్చచెప్పారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సుచరిత ఈ కేసు దర్యాప్తులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత విశాఖ నగరంలో ఇలాంటి అలజడులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలు యువతులు పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అన్నారు. కూడా పూర్తి చేసి శిక్ష కూడా ఖరారు కావడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కొంత వీళ్ళు ఏమైనా హానికి తలపెడతారు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులకు ఏ హాని జరిగినా కానీ పూర్తి స్థాయిలో ఆ పిల్లవాడి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను బాధ్యుడయ్యే విధంగా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం సమాజంలో కేవలం మరి పోలీసులే బాధ్యత కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా మరి ఏదైతే సామాజిక మాధ్యమాలు కానివ్వండి, సెల్ ఫోన్లో కానివ్వండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకొని వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏదైతే పడేటువంటి సంఘటనలు ఉన్నాయో వాటి నుండి మనం వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కుటుంబానికి ఏదైతే ఆ పాపకు ఆత్మశాంతి కలగాలని మరి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క దుఃఖాన్ని మనం ఎవరం తీర్చలేనిది అయినప్పటికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆదరణ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విశాఖలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆశా వర్కర్లను సచివాలయానికి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆశాలను సచివాలయానికి అప్పగిస్తే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రతతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలను కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అదుపులో తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశా వర్కర్లను సచివాలయంకు అప్పగించవద్దంటూ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కరోనా సాకు చూపి తప్పించుకోవాలనుకోవడం తగదని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం వద్దంటున్నారన్నారు. పాఠశాలలు కళాశాలలు తెరవడంతో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని, ఈ విషయం ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఘటనకు బాధ్యులను గుర్తించి దిశా చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన జరుగుతుందా లేదా ఆటవిక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన సాగుతుందా అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నది మహిళలపైన ఒక కీచక పర్వం. నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే 150 మంది మహిళలపైన పోలీస్ కేసులు నమోదు చేయడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, మహిళలను చూడకుండా మగ పోలీసులే నాడు నిండు సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు చీరలు ఒలిచినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని దుస్తులు కూడా చిరిగిపోయేటటువంటి విధానం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పోలీసు యంత్రాంగం నిన్న ఒక కీచక పర్వానికి తెరలేపింది. అసలు పోలీసుల తాలూకా వైఖరి చూస్తూ ఉంటే ప్రభుత్వంచే జీతాలు అందుకుంటున్నటువంటి ప్రజలు కడుతున్న పన్నుల రూపేణా ప్రభుత్వం ద్వారా జీతాలు అందుకున్నటువంటి ఉద్యోగులుగా ప్రవర్తిస్తున్నారా లేక వైసీపీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారా అనేది అర్థం కావడం. ఈరోజు అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటగా ఈ రాష్ట్ర డీజీపీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు సంఘాలు మహిళలకి క్షమాపణ చెప్పాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డిమాండ్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విచక్షణ మరిచి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఇది మంచిది కాదని చెప్పి వారికి హితవు పలుకుతూ ఉన్నాం. ఈరోజు జగన్ రెడ్డి గారి ఈ కీచక పాలనలో అసలు ఇప్పుడు ఇవన్నీ సంఘటనలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆనాడు కీచుకుడే బెటరేమో అనిపిస్తూ ఉంది. బహుశా కీచుకుడు అనేవాడు కూడా ఇంత రాక్షకంగా పరిపాలన చేసుండేవాడు కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారు కీచుకుని మించిపోయే విధంగా ఈనాడు ఈ రాష్ట్రంలో కీచక పర్వాన్ని తెరదీసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేకుండా చేస్తూ ఉన్నాడు. మహిళా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత లేదా? ఎవరైతే నిన్న పోలీసులు విచక్షణ రహితంగా మహిళల పైన చేసుకున్నారో వారందరిపైన దిశా చట్టం, మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగా మీరు చేసినటువంటి దిశా చట్టం మీద మీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, అమలవుతుందనేటటువంటి ఆలోచన మీకుంటే ఆ సంబంధిత పోలీసు అధికారులపైన దిశా చట్టాన్ని పెట్టండి. ఈ రోజు కూడా అమలు కాని లేని చట్టాన్ని, దిశా చట్టం లేని చట్టాన్ని కూడా దిశ పోలీస్ స్టేషన్లు అంటూ భ్రమలు కల్పించడం, దిశా చట్టం అని చెప్పి మాట్లాడడం. ఈరోజు మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకు సంఖ్యలు వేసినటువంటి, అన్నదాతకి సంఖ్యలు వేసినటువంటి ఈ ప్రభుత్వం అన్నదాత కన్నీళ్లలో కొట్టుకుపోవడం ఖాయం. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు నెగిటివ్ తీర్పిస్తారనే ఆలోచనతోనే స్థానిక ఎన్నికలు కూడా పెట్టడానికి ఈరోజు తడిసి ప్రజా నిర్ణయంలో, ప్రజా ఉద్యమంలో, ప్రజా వ్యతిరేకతకు గురి కావాల్సి వస్తుంది అనేటటువంటి ఒక భయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలకు కూడా వెళ్ళలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఆడే మాటలన్నీ అబద్ధాలు, చెప్పేవన్నీ అబద్ధాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు మా ఎన్నికలు, స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందికి వచ్చాయి, కరోనా గురయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది అయ్యారు, మిలియన్ డిపార్ట్మెంట్లు ఎంతమంది అయ్యారని లెక్కలు బాగా సమర్పించారు. అమరావతి ప్రాంత దళిత రైతుల చేతికి సంఖ్యలు వేసి బస్సులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హంతకులను తీసుకెళ్లారని విపక్షాలు, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం మరో చర్చకు తెరలేపింది. దళితులపై ఎస్సీ కేసు ఎలా నమోదు చేస్తారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ రైతులకు బేడీలు వేసిన ఎస్సీ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అత్యుత్సాహంతో పోలీసులు బేడీలు వేశారని డీజీపీ చెప్తున్నారని విమర్శించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని, జరిగిన ఘటనకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. దళితుల మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే చెల్లిందని దుయ్యబట్టారు. రాజధానికి భూములు ఇవ్వడమే రైతులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. పాదయాత్రలో అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రైతులను రాజులుగా చేస్తారన్న జగన్ గత 17 నెలలుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారని చెప్పారు. నాతో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఖాళీ గజ్జు కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి నువ్వు చేసినటువంటి మోసాలు, నువ్వు చేసినటువంటి దగ, బలహీన వర్గాలకు నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలని ఖాళీ గజ్జు కట్టుకొని గ్రామానికి తిరిగి నీ పతనానికి నాంది పలుకుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలక్షన్ ముందు వచ్చావే,
ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో యువకులకి సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు మోసగాడు, మోడీ దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం లేదని నువ్వే కదా నీ వాయిస్తో మాట్లాడావు. 17 మాసాలైంది, ఏంటి పీకుతున్నావని చెప్పి మీ అందరికీ నేను అడుగుతున్నాను. 17 మాసాలలో పోలవరం నిర్మాణం జరగాలంటే 55,000 కోట్లు ఉండాలి. ఆ 55,000 కోట్లు వస్తే పోలవరం పూర్తయితే రాష్ట్రం అంతటికీ నీరు వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వెళ్ళి ఈరోజు మోడీ గారి కాలుకు మొక్కి మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నా మీద 11 కేసులున్నాయి, నాకు శిక్ష పడకుండా చూడని కాలుకు మొక్కినటువంటి నువ్వు ఎన్నికల ముందు ప్రతి ఒక్క యువకులు ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. ఏదైనా ఒక నష్టం జరుగుతుంటే తెలుగుదేశం వాళ్ళే పోరాటం చేస్తుంటే మాకు పని లేక పోరాటం చేయడం లేదు, మాకు ఊసిపోక పోరాటం చేయలేదు. ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ప్రజానీకం గురించి మేము పోరాటం చేస్తుంటే ప్రజలు భయంతో ఉన్నారు. మీరు గతంలో చూసారా, ఒక దళిత సోదరుకు అన్యాయం జరిగితే ఎంటైర్ దళిత వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి వీధి పోరాటాలు చేసేవాళ్ళు. అది నేను స్వాగతిస్తున్నాను. ఎవరికి అన్యాయం జరిగినా పోరాటం చేయాలి. 17 మాసాలలో దళితులకి ఊతకోసలు, దళిత మహిళలకి రేపులు, ఈరోజు డాక్టర్ల మీద దాడులు, ఏమీ చేయనటువంటి నా మీద కూడా కేసు పెట్టారు. ఈ 17 మాసాలలో పంచభూతాలు, ఇప్పుడే చాలా మంది మాట్లాడారు, నేను దాని జోలికి పోవడం లేదు. పంచభూతాలు అన్ని కూడా సెంట్రలైజ్ చేసి విపరీతంగా దోచుకున్నటువంటి వ్యక్తి ఏమీ చేయనటువంటి నా మీద కేసు పెట్టాడంటే ఒక్కసారి ప్రజాస్వామ్యం కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఈరోజు కేసు పెట్టగలిగాడు. నేను జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, ఈ 17 మాసాలలో నువ్వు చేసిన అన్యాయాలు, ఈ మధ్య ట్యాక్స్లు వేశాడు. ఎవరైనా బండి ఆపితే ఆపకపోతే డబ్బు, హెల్మెట్ లేకపోతే డబ్బు, వెనక కూర్చున్నోడికి హెల్మెట్ లేకపోతే డబ్బు, లారీ మీద 1 కేజీ ఎక్స్ట్రా అయినా సరే 40,000 పన్నులు వేస్తున్నాడు. ఈ పన్నులన్నీ చూసిన తర్వాత, ఈ 17 మాసాల పరిపాలన చూసిన తర్వాత నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, భరత్ అనే నేను సినిమా. ఆ సినిమాలో ఆయన ఎలాగ చేశాడు, ఈయన అలాగే చేస్తున్నాడు పిచ్చి తొగ్గులగ్గా. ఈ రాష్ట్రాన్ని శ్రీకాకుళం జిల్లాలో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రభుత్వం పేదలకు అందించే బియ్యాన్ని అడ్డదారిన బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలానికి చెందిన ఓ వ్యక్తి బియ్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బియ్యాన్ని గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. విశాఖ గాజువాకలో ప్రేమోన్మాది ఘటనలో బలైపోయిన బాధితురాలి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గాజువాక శ్రీనగర్ సుందరయ్య కాలనీలో దారుణం జరిగింది. మైనర్ గొంతు కోసి ఉన్మాదిగా వ్యవహరించాడు. గత కొంతకాలంగా ఆమె వెంట తిరుగుతూ ఉన్మాది ఆమెను బయటకు పిలిపించి గొంతు కోశాడు. ఆమె మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ఇక లేదన్న బాధతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత పరామర్శించారు. యువతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఎంతగానో పెరిగిందో విశాఖలో ఎస్ఎఫ్ఐ సభ్యులు ధర్నాకు దిగారు. 2018-2020 డిఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. మేనేజ్మెంట్ కోటాలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎల్జే నాయుడు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డైట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. మేనేజ్మెంట్ కోటాలో, స్పాట్ అడ్మిషన్ల కోటాలో టీటీసీ చేరిన విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించబోము అని చెప్పడం చాలా దారుణం. ఏవైతే ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని వాటిపైన చర్యలు తీసుకోకుండా, విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా విద్యార్థులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది విద్యార్థుల్ని రోడ్డున పడేయడం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా దురదృష్టకరంగా ఉంది. విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతాం. 27,000 మంది విద్యార్థులు, టీటీసీ చేసిన విద్యార్థులందరూ కూడా 2 సంవత్సరాల వరకు నష్టపోయే అవకాశం ఉంది. 2 సంవత్సరాల విద్యా సంవత్సరాన్ని మొత్తం వాళ్ళు నష్టపోయి రోడ్డున పడే అవకాశాలు, భవిష్యత్తు కూడా వాళ్ళకి చూపించే మార్గం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 30ని రద్దు చేసి పునర్సమీక్ష చేసి టీటీసీ విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మీ కక్ష సాధింపు చర్య ఏమైనా ఉంటే నిబంధనలు పాటించిన ప్రైవేట్ కళాశాలలపైన కక్ష సాధింపు చర్యలు తీసుకొని వాటిని మూసివేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. నేను డిఈడి 2018-20 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. మేనేజ్మెంట్ కోటా స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అయితే 5వ తారీఖు నుంచి అందరికీ కౌన్సిలింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. మేము నియర్లీ 25,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు కష్టపడి చదివింది మొత్తం ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ పెట్టమనిస్తే మా 2 సంవత్సరాల కెరీర్ ఏమైపోతుందండి? అసలు ప్రభుత్వం మా వైపు ఇటువైపు చూసి కూడా అసలు స్పందించడం లేదు. మాకు కొంచెం న్యాయం జరగాలని ఆశిస్తున్నాము. మా స్టూడెంట్స్ అయితే ముందు ఆల్రెడీ పోస్ట్పోన్ చేశారు. మా కేసు కోర్టులో నడుస్తుంది. కోర్టులో కేసు నడుస్తుండగా ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే మా స్టూడెంట్స్ అందరూ ఏమైపోతామండి? అట్లీస్ట్ మా స్టూడెంట్స్ 25,000 మంది స్టూడెంట్స్ అండి, తక్కువ మంది కాదు. వీళ్ళందరికీ న్యాయం జరిగేలా గవర్నమెంట్ తప్పని చర్యలు తీసుకోవాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభమైన దృష్ట్యా కృష్ణా జిల్లా దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాలను సందర్శించి తరగతుల నిర్వహణలో కోవిడ్ మార్గదర్శకాల అమలు తీరును కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పరిశీలించారు. ఆయనకు కళాశాల సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. మాస్క్ వేసుకోవడం ఇబ్బంది కదా? ఏం లేదు, వేసుకోవాలి కదా?
నేను వస్తాను. శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు ఆందోళన నిర్వహించారు. రైతులను అవమానిస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. అమరావతి రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి ఎన్టీఆర్కు వినతి పత్రం సమర్పించారు. తదుపరి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేశ నాయకులు నిరసన ధర్నా చేపట్టి ఆందోళన చేశారు. అమరావతి రైతులను కాపాడుకుందాం, రైతులకు సంకెళ్లు వేసిన దోషులను అరెస్టు చేయాలి అంటూ నినాదాలు చేశారు. దేశం నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్నదాతలకు సంకెళ్లు వేసి అవమానపరుస్తుందని దుయ్యబట్టారు. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం బాగుపడదని, రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు కంటా రమేష్, పోలూరు శ్రీనివాసరెడ్డి, మల్లెల ప్రమీల, షాకిర్ అలీ తదితర దేశ నాయకులు పాల్గొన్నారు. అనుభవించండి అందరు కలిసి. ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు. కనీసం 5 రూపాయలు ఎర్రగడ్డలు, ₹1 తెల్లగడ్డలు అట్లా అమ్ముతుండింది నా కాలం. నేను వచ్చినాక ఇది చేసినాక ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండగా తగ్గుతా ఉండింది. జగన్ ప్రభుత్వం వచ్చినాక ఎర్రగడ్డలు ఎక్కను, టమాటాలు ఎక్కను, చింతపండు ఎక్కను, మిరపకాయలు ఎక్కను. వస్తాయి, మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కక ముందు పాదయాత్ర చేస్తూ గ్రామాలు పట్టణాలు తిరుగుతూ నేనున్నాను, నేను విన్నాను, ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నాను, అందరికీ మంచి చేస్తాను, మంచి రోజులు వస్తున్నాయి అని అన్నారు. ఆయన గద్దెనెక్కినప్పటి నుండి మంచి రోజులైతే ఇప్పటి వరకు రాలేదు. ఒకటి పోతే ఒకటి ఇసుక కొరత అన్నారు. దాని తర్వాత ఇంకో సమస్య, దాని తర్వాత కరోనా. ఒకటి పోతే ఒకటి కాలక్రమేణా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నట్లయితే కరోనా కష్టకాలం, మిగులే కరువైనాయి. ఇలాంటి తరుణంలో వారే చెప్పారు, పౌష్టికాహారం తినండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి అని పదే చెప్పారు. ఎలా తినాలో, ఎలా కొనాలో వారే సెలవివ్వాలా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో తీసుకున్నట్లయితే బంగారు కన్నా విలువైపోయినాయి సరుకులు. నిత్యావసర సరుకులు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజలు ఎలా తినాలో వారే తెలియజేయాలా. ఇకపోతే పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు కొడాలి నాని గారు మహానుభావులు నోరు తెరిస్తే బండబూతులు తిట్టడం తప్ప ప్రజల సమస్యలు, ప్రజలు ఏం చేస్తున్నారో గమనించే స్థితిలో ఆయన లేరు. నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడిని, నోరు తెరిస్తే లోకేష్ గారిని తిట్టడం తప్ప వేరే పనే పెట్టుకో. మంత్రివర్య, నీకు పదవి ఇచ్చింది ప్రజల సమస్యలు తీర్చమని. ప్రజలు 3 పూట్ల, కనీసం 3 పూట్ల కాకపోయినా 1 పూటన్నా కడుపు నిండా తినడానికి తిండి ఇవ్వండి. ఈ రేట్లంతా ఇంత విపరీతంగా పెరిగిపోతా అంటే మీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా చిల్లకూరులో మద్యం చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు మద్యాన్ని చోరీ చేయడాన్ని గుర్తించిన షాప్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు విచారణ ప్రారంభించారు. చోరీ చేసిన వ్యక్తుల ఆనవాళ్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మాట్లాడి ఏం మాట్లాడి అవతల కొంత డబ్బులు ఇచ్చాడు. వాళ్ళిద్దరు తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ మళ్ళా లోపల పని పెట్టేసి కాలు ఇచ్చేసారు. ఇక్కడికి వచ్చినాక నిర్మించారు. ఇక్కడ వచ్చిన మళ్ళీ వచ్చి ఈ చైర్ మామూలుగా కాళ్ళు పెట్టేస్తాడు. ఆడే ఉన్నప్పుడు దిగాలు తీసుకుంటారు కానీ మళ్ళా వాడిని కలగొట్టాల్సిన అవసరం ఏముందంటే తీసి అవసరం ఉండేవా షాప్ తీసుకుంటారు. మిగతా
మళ్ళీ మేము ఎంటర్ అయితే లేవండి ఆ పక్క ఒకరి ఒక పక్క లేకపోతే ఎక్సైజ్ షాప్ వద్ద రాత్రి రాబరీ జరిగినట్టు ఎక్సైజ్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడే మాకు తెలిసిన వెంటనే నేర స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చెప్పే మేరకు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక 4 వ్యక్తులు మంకీ క్యాప్స్ వేసుకొని వచ్చి సెక్యూరిటీ గార్డును కొట్టి ఒక నైఫ్ చూపించి బెదిరించి ఒక 200 మీటర్ల దూరంగా తీసుకుపోయి అతని చేతులు కాళ్ళు కట్టేసి ఇక్కడ షాపు బ్రేక్ చేసి ఇందులో ఉన్న ఒక 1,49,000 రూపాయల క్యాష్ దాదాపు 20 కేసులు మద్యం పోయినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా లెక్కలు ఇస్తూ ఉన్నారు, ఎంత పోయింది తెలియదు. దాని మీద ఇంకా దర్యాప్తు చేస్తాం. ఇంకా కేసు కూడా ఇవ్వలేదు, పరిశీలిస్తున్నాం. క్లోజ్ టీం వచ్చింది, దీన్ని డిటెక్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ప్రేమన్వాది కర్కశానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు అందజేసిన హోంమంత్రి. విశాఖలో ఉద్రిక్తతకు దారితీసిన ఆశా వర్కర్ల ఆందోళన. ఆశా వర్కర్లకు ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ డిమాండ్. కరోనా సాకు చూపి స్థానిక ఎన్నికల నుండి తప్పించుకోవాలనుకోవడం తగదన్న టీడీపీ నేత కూన రవికుమార్. ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామన్న భయంతోనే ప్రభుత్వం వద్దంటుందంటూ వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రైతులకు వేడీలు వేసిన ఎస్సీ డీఎస్పీని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్. వరలక్ష్మి కుటుంబానికి టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత పరామర్శ. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.